క్రీమ్స్ వాడుతున్నప్పుడు మనకి నలుపు తగ్గుతుందా చర్మం పైన, లేక మనం లేజర్స్ పీల్స్ చేయించుకుంటే ఎటువంటివైనా ప్రాబ్లమ్స్ అవుతాయా? లేజర్స్ అనేటివి చాలా డేంజరస్ ఉంటాయేమో, ఒకసారి చేయించుకున్నాక స్కిన్ పైన డ్యామేజ్ జరుగుతుందేమో, లేక కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఏమైనా డ్యామేజ్ జరగవచ్చేమో. సో అలాంటప్పుడు లేజర్స్ ఎందుకు, క్రీమ్స్ తోటే మేనేజ్ చేసుకుందాం కదా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ నిజానికి ఏంటంటే క్రీమ్స్ అనేటివి కొద్దిగంత వరకే మనకి పని చేస్తూ ఉంటాయి. లేజర్ పీల్స్ తోటే మనకి నలుపు అనేది కరగడానికని మనకి చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. సో నలుపు కరిగించుకోవటానికని చర్మం పైన ఏ విధమైన చేసుకోవాలి, ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే దాని గురించి అని నేను మీకు ఇవాళ వివరిస్తానండి. చర్మంలో నలుపు అనేది ఎందుకు వస్తుంది అనేది మనం ఫస్ట్ గమనించాల్సిన అవసరం ఉంటుంది. చర్మంలో నలుపు అనేది మనకి ట్యానింగ్ తోటి వస్తుంది. సూర్యుడు వెలుతురు తగలటం తోటి దానితోటి వస్తూ ఉంటుంది. సూర్యుడు వెలుతురు అనేది మన దగ్గరికి ఎప్పుడు వస్తూ ఉంటుందండి. సార్ నేను అసలు ఎండకే వెళ్ళను అని చాలా మంది నాతో చెప్తూ ఉంటారు. ఎండకి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదండి. సూర్యుడు వెలుతురు ఎప్పుడు మన దగ్గరికి వస్తూనే ఉంటుంది. తూర్పులో ఉన్న సూర్యుడు ఉదయించగానే మనకి పశ్చిమలో ఉన్న రూమ్ లో వెలుతురు వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి సన్లైట్ కూడా, దాంట్లో ఉన్న హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్ కూడా మన చర్మం పైనకి తగులుతూ ఉంటుంది. అలా అని చెప్పి 4 గోడల మధ్యలో ఉండకూడదండి. అలానే మనకి సన్లైట్ తగలకుండా మనం జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అని అంటే, దానికి మనం సన్ స్క్రీన్స్ అనేది వాడాల్సిన అవసరం ఉంటుంది. సార్ మీరు ఎప్పుడు చూసినా సన్ స్క్రీన్ గురించే చెప్తారు, ఎందుకని అలా అని అంటే, సన్ స్క్రీన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాంపోజిషన్ అండి. ఫస్ట్ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్ చేయడానికని సన్ స్క్రీన్స్ అనేటివి బాగా పెడుతూ ఉంటే, ఎక్కువగా పెడుతూ ఉంటే మంచిగా అది హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్ అబ్జర్వ్ చేసేసుకొని దాని నుంచి మనకి చర్మానికి మంచి రక్షణగా ప్రొటెక్షన్ చేసి దానితోటి మనకి నలుపు ఎక్కువ కాకుండా కాపాడుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు ఎప్పుడైనా బీచ్ ట్రిప్స్కి వెళ్ళినా కానీ, లేకపోతే అవుట్డోర్ యాక్టివిటీస్కి వెళ్ళినా కానీ సన్ స్క్రీన్ పెట్టుకొని మీరు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అలా మీరు ప్రతిసారి మీరు పెడుతూనే ఉండండి సన్ స్క్రీన్ని. మీరు సాయంత్రానికి వచ్చేటప్పటికల్లా మీ చేతులు నల్లగా అవుతాయి తప్ప మీ ఫేస్ కి మాత్రం మీకేమీ అంతగా ప్రాబ్లం కాదు. సో ఆ తేడా గమనించటం అనేది మీరు చూసుకుంటే మీకే అర్థమవుతుంది సన్ స్క్రీన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని. అయితే నలుపు ఎక్కువ కాకుండా ఉండటానికని సన్ స్క్రీన్ హెల్ప్ చేస్తుందండి. కానీ నలుపు తగ్గించటానికని మరి ఎలా? కేవలం రాత్రిపూట ఒక సీరము అలానే మాయిశ్చరైజర్ పెడితే సరిపోతుందా అని అంటే కాదండి. మనం రాత్రిపూట మాయిశ్చరైజర్ సీరం ఎందుకు పెడతామంటే, నెక్స్ట్ డేకి డ్యామేజ్ కాకుండా ఉండటానికని మనకి హెల్ప్ చేస్తాం. అదే మనం ఒక క్రీమ్ పెట్టుకుంటే మనకి నలుపు తగ్గిపోతుంది అనుకోండి, చక్కగా అందరికి ఒక క్రీమ్ ఇచ్చేస్తాం, అందరు తెల్లగా అయిపోతారు కదా, అలా కాదు కదా. సో మనకి ఉన్న రంగుకి మనం దగ్గరికి తీసుకురావటానికని మనం లేజర్ పీల్స్ అనేటివి మనం ఉపయోగించుకోవచ్చు. అసలు ట్యానింగ్ అనేది ఏ విధంగా తెలుసుకుంటామని అంటారు చాలా మంది. మీరు కేవలం అద్దం ముంగట నిలబడి మీ ఛాతీ భుజం పైన ఉన్న చర్మము అలానే మీ ముఖం పైన ఉన్న చర్మాన్ని మీరు కంపారిజన్ చేసుకోవాలి. అప్పుడు మీకు తెలిసిపోతుంది ట్యానింగ్ అనేది ఉందా లేదా అని. పిగ్మెంటేషన్ తేడా ఉంది అని అంటే ట్యానింగ్ ఉన్నట్టుగా. అంటే మీ ముఖం పైన, మెడ పైన నలుపు ఎక్కువగా ఉంది అని అంటే దానికి ఖచ్చితంగా మనం ట్యానింగ్ అనే పరిగణించాలి. అయితే ట్యానింగ్ అనేది ఎందుకు వస్తుంది అని అంటే సన్లైట్ వెలుతురు వల్ల. సన్లైట్ అనేది ఏమవుతుంది, మన చర్మం పైనకి లోపలికి వచ్చి అక్కడ నల్ల కణాలని, మెల్నోసైట్స్ అని అంటాం కదండి, ఆ మెల్నోసైట్స్ ని అక్కడ స్టిమ్యులేట్ చేసి అక్కడ నలుపంతా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఈ నలుపంతా రావటం తోటి చర్మంలో మనకంతా పిగ్మెంటేషన్ లాగా మారిపోతూ ఉంటుంది. ఈ మెల్నోసైట్స్ ఏదైతే మెలనిన్ ఇస్తుందో, ఈ మెలనిన్ అనేది మనకు అక్కడ ఉండిపోయి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. అదే సన్ స్క్రీన్ పెట్టినప్పుడు ఏమవుతుందనంటే దాని పని సన్ స్క్రీన్ చేస్తుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే ప్రొటెక్షన్ అనేది సన్ స్క్రీన్ అండి. కానీ ఉన్న మెలనిన్ ఎలా తగ్గించుకోవాలి అని అంటే మనం లేజర్స్ పీల్స్ అనేటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మా దగ్గర స్పెషల్ లేజర్స్ కొన్ని లాంచ్ చేసామండి, మెడికల్ బ్లూ లేజర్స్ అని అంటాము. ఈ మెడికల్ బ్లూ లేజర్స్ అనేటివి లాంచ్ చేసింది దాంట్లో చర్మంలో ఉన్న నలుపుని తగ్గించటానికని. సో ఆ చర్మంలో మనకి నలుపు అనేది తగ్గించుకొని మనకి నెమ్మదిగా మెయింటైన్ చేసుకుంటూ ఉండవచ్చండి. అలానే మనకి లేజర్స్ తో పాటు మనకి ఐవి గ్లూటథైన్ కానీ, లేకపోతే కెమికల్ పీల్స్ కానీ, లేకపోతే మైక్రోనీలింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ కానీ, NARF థెరపీస్ కానీ, LADD థెరపీస్ కానీ ఇవన్నీ మనం చేయవచ్చు అనమాట. అసలు ఇవన్నీ థెరపీస్ అనేటివి మనం ఎందుకు చేస్తాము అని అంటే, చర్మంలో నలుపుని తగ్గించుకొని అలానే స్కిన్ ని రీజువనేట్ చేయటానికని మనకు అది హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఈ లేజర్స్ అనేటివి సేఫా కాదా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. లేజర్స్ అనేటివి చాలా సేఫ్ అండి. లేజర్స్ అనేటివి మనకి చర్మం పైన చేస్తున్నప్పుడు మనకి మంచిగా చర్మం పైన ఎటువంటి ఇబ్బందులు అనేటివి ఉండవు అనమాట. సో చర్మంలో మనకి నలుపు అనేది తగ్గించుకోవటానికని మనం లేజర్స్ అనేటివి బాగా యూజ్ చేయొచ్చు. లేజర్ ఎలా చేస్తారని అంటే చర్మం పైన ఇలా టక్ 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 అని చేసేస్తారండి. 5 నిమిషాల్లో అయిపోతుంది అనమాట. సో ఈ 5 నిమిషాల్లో మనకి లేజర్స్ అయిపోయిన దాంతో ఏమవుతుందని అంటే మనకి చేసినట్టుగా ఏం కనిపించదు. తర్వాత కూడా మీకు సాయంత్రానికి ఏం కనిపించదు, నెక్స్ట్ డే కూడా ఏం కనిపించదండి, ఆ తర్వాత కూడా ఏమీ కనిపించదండి. సో చర్మంలో మీకు లేజర్ చేయటం
వల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు అనేటివి జరగవు. ఎందుకు అని అంటే లేజర్ కిరణాలు ఏవైతే ఉంటాయో అవి కణాల మధ్యలోకి వెళ్లకుండా కణాల త్రూనే వెళ్ళి మెలనిన్ అనే పదార్థాన్ని మాత్రమే చేస్తుంది అనమాట, దాన్ని టార్గెట్ చేస్తుంది. ఎందుకు మెలనిన్ ని మాత్రమే టార్గెట్ చేస్తుంది అంటే ఆ పర్టికులర్ వేవ్ లెంత్ లో అది ఇంకే పదార్థాన్ని కూడా డిస్టర్బ్ చేయదండి. ఆ పర్టికులర్ వేవ్ లెంత్ మీరు 1,00,000 సార్లు షాట్లు కొట్టినా, మీకు లేజర్స్ అన్ని సార్లు చేసినా, మీరు 1,00,000 సార్లు చేసిన లేజర్ మెషిన్ అనేది ఆ పద్ధతి ప్రకారంగానే ఆ లేజర్ కిరణాలని ప్రొడక్షన్ సేమ్ వేవ్ లెంత్ లో చేస్తుంది అనమాట. సో అదే వేవ్ లెంత్ తోటి చేయటంతో మనకి ఆ మెలనిన్ ని మాత్రమే టార్గెట్ చేయగలుగుతుంది. సో అదే సుపీరియారిటీ అనమాట. సో పీల్స్ కానీ వేరే కానీ ఏమవుతున్నాయి అంటే మన చర్మ కణాల మధ్యలోంచి మనకి వెళ్ళి చేయాల్సి వస్తుంటుంది. సో లేజర్ కిరణాలు ఏంటంటే డైరెక్ట్ వెళ్తాయి అనమాట. సో అందుకోసమనే అది స్పెసిఫిక్ గా ఉంటాయి, సుపీరియర్ గా ఉంటాయి, సేఫ్ గా ఉంటాయి అనమాట. సో లేజర్ చేసినాక 10 సంవత్సరాల తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. తర్వాత చర్మం ఏమైనా ముడతలు పడతాయా అని. అలాంటిది ఏం జరగదండి. చర్మానికి లేజర్స్ చేసుకుంటూ ఉంటే ఇంకా స్కిన్ లోపల నుంచి కొల్లాజన్ రీజువినేషన్ అయి ఫైన్ లైన్స్, ఫైన్ రింకిల్స్ రాకుండా కూడా అది కాపాడుతూ ఉంటుంది. అలానే ఫైన్ లైన్స్ కి, ఫైన్ రింకిల్స్ కి ఈ లేజర్స్ కాదండి, వేరే లేజర్స్ ఉంటాయి. సో ఈ లేజర్స్ ఫైన్ లైన్స్, ఫైన్ రింకిల్స్ కి కంటే ఫోటో ఏజింగ్ కి బాగా పనిచేస్తూ ఉంటుంది, అంటే ట్యానింగ్ కి బాగా పనిచేస్తూ ఉంటుంది. సో లేజర్స్ అనేటివి, పీల్స్ అనేటివి సేఫ్ అనే దాని గురించి అని నేను మీకు వివరించానండి. మీకు ఇంకా ఏమైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు కానీ ఉంటే గనక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే నా వీడియోస్ని దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. అందరికీ షేర్ చేయండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి అందరికీ షేర్ చేసి నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.